పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు భూదల బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బహుజన యూత్ ఫోర్స్ జిల్లా కో కన్వీనర్లుగా మట్టా కొయ్య మరియు బాబును నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యువత సామాజిక మార్పుకు నాయకత్వం వహించాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకత్వం పిలుపునిచ్చిందన్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించి నాయకులు పార్టీ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కన్వీనర్లను అభినందనలు తెలియజేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసేందుకు పల్నాడు జిల్లాలోని బహుజన సమాజ్ పార్టీ అనుబంధ విభాగాలను బలపరచడం జరుగుతుంది. దానికి బహుజన సమాజ్ పార్టీ అనుబంధ విభాగంగా బహుజన యూత్ ఫోర్స్ జిల్లా కన్వీనర్గా మట్టికొయ్య మరేబాబు గారిని నియమించడం జరుగుతుంది. ఇతను ఇప్పటి నుంచి బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లాలోని యూత్నంతా గ్యాదర్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ యూత్నంతా గ్యాదర్ చేసి కమిటీలు నిర్మించి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఈ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీని బలపరిచి నీలి జెండా ఏనుగు గుర్తు అంబేద్కర్ గారి నీలి జెండాను నర్సరావుపేట గడ్డ మీద నిలబెట్టే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.